ఊరి చివర ఊడలమర్రి ఉరుముతోంది. ఊరంతటిని చావు భయం తురుముతోంది. అకాల మరణాలతో మరణ మృదంగం మోగుతోంది. ఆ ఊళ్ళో శవం లేవని గడపలేదు. చావు కేక వినిపించని ఇల్లు లేదు. రామేశ్వరపల్లిని యమేశ్వరుడు ఆవహించాడా? యువకులు వృద్ధులు తేడా లేకుండా అనారోగ్యాలు, ఆత్మహత్యలు, యాక్సిడెంట్లు. కారణమేదైనా ఊళ్ళో చావు డప్పు ఆగట్లేదు. పౌర్ణమి, అమావాస్య వస్తే ఊళ్ళో పాడే లేవాల్సిందే. దేవతలారా దీవించండి, మా గ్రామాన్ని రక్షించండి అంటూ ఊరంతా ప్రజలు పూజలు చేస్తున్నారు. అసలు రామేశ్వరపల్లికి ఏమైంది? రెండు నెలల్లో 27 మంది, ఏడాదిలో 80 మంది. ఇది క్రికెట్ స్కోర్ కాదు, డెత్ స్కోర్. ఊరిని ఊడలమర్రి భయం ఊపేస్తోందా? రామేశ్వరంలో యమేశ్వరం. చూశారుగా ఊరు ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉందో. అయితే ఇది శ్మశాన నిశ్శబ్దం అంటున్నారు గ్రామస్తులు. ఊరి చివరున్న ఊడలమర్రే దీనికి కారణమంటున్నారు కొందరు గ్రామస్తులు. సినిమాల్లో దయ్యం జుట్టు విరబోసుకున్నట్లు జడలు విప్పుకున్న ఈ ఊడలమర్రిని చూస్తే గ్రామస్తులు హడలిపోతున్నారు. అదే ఊరికి పట్టిన పీడ అని వాళ్లు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది. విలీనం తర్వాత కామారెడ్డి మున్సిపాలిటీలో కలిసిపోయి 2వ వార్డుగా మారింది. 1800 జనాభా ఉన్న ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఓ భయంకరమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఎప్పుడెవరికేం జరుగుతుందో అని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఉన్నట్టుండి ఎప్పుడెవరు చనిపోతారో అని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామంలో సంభవిస్తోన్న వరుస మరణాలే దీనికి కారణం. పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్యానికి ఏమాత్రం అవకాశం లేని రామేశ్వరపల్లిలో ఈ హఠాత్ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఉన్నట్టుండి యువకులు వృద్ధులు ఇట్లా తేడా లేకుండా ఎందుకు మృత్యువాత పడుతున్నారు? గడిచిన నెల రోజుల్లోనే దాదాపుగా 18 మంది మృత్యువాత పడడంపై గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఊరికి ఏమవుతుంది? ఊరి చివరి పురాతన ఊడలమర్రి జడలు విప్పుకొని దయ్యల్లా చూస్తుంటుంది. ఇది గ్రామంలో మరింత భయం పెంచుతుంటుంది. కరోనా కాటుకు ఊళ్ళో ఒక్కరు కూడా చనిపోలేదట. అయితే ఊరి చివరున్న మరో మర్రి చెట్టును కొట్టేశాక ఇలా మరణాలు సంభవిస్తున్నాయనేది కొందరు గ్రామస్తుల వెర్షన్. ఆ ఊడలమర్రిని కొట్టేశాక ఊరంతటికీ ఏదో అయిందనే భయం వాళ్ల మాటల్లో వినిపిస్తోంది. గ్రామంలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికే కొంతమంది గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఊళ్ళో చాలా ఇళ్లకు తాళాలు పడ్డాయి. ఒక చెట్టు ఉండే మాకు స్కూల్ దాటినాక మా ఊరు శివాలరా, ఆ చెట్టు పోయింది. ఆ చెట్టు పోయిన వల్ల మా ఊరు గత్తర వచ్చింది. ఆ చెట్టులో ఏముంది అది తెలుసుకోవాలంటే మాకు ఒక ఎవరినైనా శక్తి వాళ్ళని. అనారోగ్యం బారిన పడి కొంతమంది, రోడ్డు ప్రమాదంలో మరికొంతమంది, ఆత్మహత్య చేసుకుని ఇంకొంతమంది, ఇలా గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వృద్ధులే కాదు, యువకులు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నారు. రామేశ్వరపల్లి గ్రామంలో గతేడాది కాలంలో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 2 నెలల కాలంలో 27 మంది గ్రామస్తులు చనిపోయారు. అంటే 2 రోజులకో మరణం సంభవించింది. ఇప్పుడు ఆ ఊళ్ళో చావు ఏడుపు వినిపించని ఇల్లే లేదు. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవాళ్లు ప్రతి ఇంట్లో కనిపిస్తున్నారు. ప్రతి వారంలో 2 లేదా 3 అకాల మరణం పాలవడం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అంటే ఒక వారంలో వచ్చేసి మొత్తం 5గురు చనిపోయారు ఒకటే వారంలో. ఈ రోజు ఒకళ్ళ దినాలు అయినాయి అంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక్క మనిషి కథం. అది ఎందు గురించి చనిపోతారు? అసలు మా ఊళ్ళో ఏమొచ్చింది, ఏం పోతుంది, మాకేం అర్థమైతలేదు. పౌర్ణమి లేదా అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామంలో ఖచ్చితంగా 2 లేదా 3 మృత్యువాత పడుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. తమ గ్రామానికి క్షుద్ర పూజలు చేశారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ ఊరికి ఏమైందని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్కటే నెలలో కనీసమైన ఒక 8 మంది వరకు చనిపోయారన్న. అసలు అది ఏంది, ఎట్లా చనిపోతున్నది కరెక్ట్గా లేదు. మీరు అన్నట్టుగా క్షుద్ర పూజలు కానీ ఏమి కానీ అట్లాంటివి జరుగుతున్నాయి విలేజ్లో. గ్రామంలో సంభవిస్తున్న మరణాలపై ఒక్కొక్కరు ఒక్కో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఊళ్ళోని పెద్ద మనుషులు, మహిళలు అయితే ఊరికేదో అరిష్టం జరిగిందని, తమ గ్రామానికి ఏదో శక్తి ఆవహించిందని భయపడుతున్నారు. ఇప్పటికే గ్రామంలో అన్ని రకాల శాంతి పూజలు జరిపించారు. ఊళ్ళో ఉన్న శివాలయంతో పాటు గ్రామ దేవతలకు కూడా పూజలు చేశారు. అయినా అకాల మరణాలు మాత్రం ఆగడం లేదంటున్నారు గ్రామస్తులు. ఏదో దుష్టశక్తి తమ గ్రామాన్ని ఆవహించిందని వాళ్లు అనుమానిస్తున్నారు. ఇక 2019లో మున్సిపల్ ఎన్నికల సమయంలో రామేశ్వరపల్లి గ్రామాన్ని కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనం చేశారు.
ఈ విలీనం తర్వాతే తమ గ్రామానికి అరిష్టం పట్టుకుందని మరికొంతమంది భావిస్తున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉన్న ఊరు ఇప్పుడు శవాల దిబ్బగా మారిందని చెప్తున్నారు. అక్కడి కలిసినప్పటి నుంచి మాకు కొద్దిగా డిఫరెన్స్ మంచిగా అనిపిస్తలేదు. మున్సిపాలిటీ కలిసినప్పటి నుంచి మా వాడు మాకే ఉండాలి వాస్తవానికి. ఇక ఊరి చివరున్న శ్మశాన వాటిక శవాల దిబ్బగా మారింది. ఎకరం స్థలంలో ఉండే శ్మశానంలో ఇప్పుడు శవాలను ఖననం చేసేందుకు కూడా స్థలం లేదు. వరుస మరణాలతో ఇక్కడ సమాధులకు కూడా చోటు లేకుండా పోయింది. ఎప్పుడో ఒకసారి శ్మశాన వాటికి వెళ్లే తాము 2 రోజులకోసారి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. హఠాన్ మరణాలు ఊరిని అతలాకుతలం చేస్తున్నాయి. ఇవి సహజ మరణాలా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న పరిస్థితిపై దృష్టి సారించాలని వాళ్లు కోరుతున్నారు. తమలో ధైర్యం నింపి తమకు భరోసా కల్పిస్తే ఊరు విడిచిపెట్టి వెళ్లకుండా ఉంటామంటున్నారు. ఇక రామేశ్వరపల్లికి రోడ్డు లేదు. కామారెడ్డికి రాంగ్ రూట్లో వెళ్లాలి. రాంగ్ రూట్లోనే ఇంటికి తిరిగి రావాలి. ఇదే యాక్సిడెంట్ల రూపంలో చాలా మంది ప్రాణాలను బలికొంటోంది. ఇప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని రామేశ్వరపల్లి ఆశగా ఎదురు చూస్తోంది. ఈ అకాల మరణాలకు ఫుల్ స్టాప్ పెట్టగలిగే వాళ్ల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి శ్మశాన వాటిక మొత్తం శవాల దిబ్బగా కూడా మారింది. కేవలం ఒక నెల వ్యవధిలోనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని శవాలు నెల వ్యవధిలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉందంటే ఉన్నట్టుండి అనారోగ్యం కారణంగానో ఆత్మహత్య చేసుకోనో రోడ్డు ప్రమాదాల బారిన పడో ఇట్లా వివిధ కారణాల చేత మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ గ్రామస్తులు చేస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒక దగ్గరికి చేర్చి వాళ్ళలో చైతన్యం నింపి వాళ్ళలో ఒక భరోసా కల్పించాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.